ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ద మీటింగ్ ప్లేస్, ద గాడ్ శాంక్చురీ, దేవుని మందిరము, పరిశుద్ధుడు కలుసుకునే స్థలము. నీకు నీ స్నేహితులకు కలుసుకునే స్థలాలు చాలా ఉంటాయి. మనుషులు కలుసుకుంటానికి, మాట్లాడుకుంటానికి చాలా స్థలాలు ఉంటాయి. ఆ పరిశుద్ధ స్థలము, దేవుని మందిరములో పరిశుద్ధుడైన దేవుడు వసించు స్థలము. ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 25:8 మనం ధ్యానించాం. దేవుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు సంఘానికి. నిర్గమకాండము 25:8, నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను అంటున్నాడు దేవుడు, వారితో అంటున్నాడు మన గురించి. నివసించినట్లు సహవాసాన్ని కోరుకుంటున్నారు. వారు అనగా సంఘము, నాకు అనగా దేవుడు. పరిశుద్ధ స్థలము, ఆయన వసించు స్థలము నిర్మింపవలను, కట్టవలను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క బిడ్డలను, తన యొక్క దాసులను ఆయన కలుసుకుంటానికి ఒక స్థలాన్ని కోరుకుంటాడు. ఒక ప్రాంతంలో దేవుడు వచ్చి ప్రత్యక్షపరుచుకుంటాడు, తన్ను తాను రుజువు చేసుకుంటూ ఉంటాడు, తను తాను మాట్లాడుతూ ఉంటాడు. పాత నిబంధనలో మనము చూస్తే అబ్రహాము దగ్గర నుంచి, ఒక మాటకు వస్తే నోవా దగ్గర నుంచి మనం చూస్తే బలులు అర్పించటం, అర్పణలు అర్పించటం మనం చూస్తూ ఉంటాం. బలి పీఠాన్ని కట్టడం మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, బలిపీఠము లేకుండా అర్పణ లేదు. అందరూ చెప్పండి, బలిపీఠం లేకుండా అర్పణ లేదు. అర్పణ అంటే ఏంటి? ఆరాధనకి సాదృశ్యమే అర్పణ. బలిపీఠం లేకుండా అర్పణ లేదు. వితౌట్ ఆల్టర్ దెర్ ఇస్ నో వర్షిప్. If you don't have altar, you cannot worship God. Altar is a place of sanctification. Altar is a place of submission. ఒక బలిపీఠము ఎందుకు కావాలంటే దాని మీద మనం అర్పించుకునే స్థలం, దేవుడు అంగీకరించే స్థలం, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే స్థలం, దేవుడు తన అగ్ని చేత కాల్చే స్థలం, దేవుడు తన ఉనికిని ప్రత్యక్షపరచుకునే స్థలము. అందుకే నోవాహు దగ్గర నుంచి చూస్తే బలిపీఠములు కట్టడం చూస్తూ ఉంటాము. అప్పటి కాలంలో దేవుడు వచ్చి ప్రత్యక్షపరచుకోవాలంటే, దేవుడు నా అర్పణ తీసుకోవాలంటే, దేవుడు నా ఆరాధనను అంగీకరించాలి అని అంటే, ఏదో రోడ్డు పక్కనో తెలిసిన చోట ఎక్కడో ఒక చోట ప్రార్థన చేయటానికి లేదు. రాళ్లను తీసుకొని వచ్చి, మోసుకొని వచ్చి, రాయి మీద రాయి వేసి ఒక బలిపీఠము కట్టేవాళ్ళు. ఆ బలిపీఠము కట్టబడాలి. ఆ బలిపీఠంకు ఏం కావాలి? కట్టెలు కావాలి. ఆ కట్టెలకు ఏం కావాలి? అగ్ని కావాలి. బలిపీఠముకు రాళ్ళు కావాలి. బలిపీఠముకు ఆ యొక్క బలిపీఠము మండటానికి కట్టెలు కావాలి. బలిపీఠము సంఘమైతే, మందిరమైతే దాని మీద కట్టెలు మనందరం. హల్లెలూయా. దాన్ని కాల్చేది పరిశుద్ధాత్మదేవుడు. అది నిజమైన బలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా బలిపీఠం గురించి మనం ఎక్కువ నేర్చుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. మందిరములో దేవుని యొక్క సన్నిధి ఎందుకు దేవుడు దాన్ని అంత తీవ్రంగా చూస్తున్నాడు? దేవుడు దాన్ని ఎందుకు అంత పరిశుద్ధంగా ఎంచుతున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో సాతాను శక్తులు ఎందుకు ఒడుగుతాయి? దేవుని సన్నిధి అంటే మనుషులు ఎందుకు భయపడతారు? ఎందుకు దేవుని సన్నిధి అంటే మనుషులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తారు? దేవుని మందిరము, ఆయన నివసించు స్థలము. మై డియర్ ఫ్రెండ్,
ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నోవాహు ఆ యొక్క గొప్ప జలప్రళయం వచ్చినాక ఆ ఓడ ఒక చోట ఆగిపోయిన తర్వాత దిగి ఒక బలిపీఠం కడతాడు. అరారతు అనే కొండ మీద బలిపీఠం కడతాడు. ద ఫస్ట్ ఆల్టర్ మెన్షన్ ఇన్ ద బైబిల్. కయీను హేబేలు అర్పణ చేశారని ఉంది, కానీ బలిపీఠం కట్టినట్లుగా మనం చూడలే. నోవాహు బలిపీఠం కట్టాడు. నోవాహు బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. ఫ్రమ్ ద డేస్ ఆఫ్ నోవా, there has been, place where the altar has been constructed. దేవుడు అంటున్నాడు, నేను మరల నిర్గమకాండము 28:5, నేను వారితో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇట్ షుడ్ బి హోలీ, ఇట్ షుడ్ బి సాంక్టిఫైడ్. అది చాలా పరిశుద్ధమైన స్థలమై ఉండాలి. అది చాలా ఆశీర్వాదకరమైన స్థలంగా ఉండాలి. ఆ అరారతు కొండ పైన బలిపీఠమును నోవహు కట్టాడు. ఇంకా పాత నిబంధనలో చూసుకుంటూ వస్తే అబ్రహాము షెకెములో మొరియా పర్వతం దగ్గర అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత బేతేలు హాయ్ అనే చోట బలిపీఠం కట్టాడు. హెబ్రోను మమ్రే అనే చోట అబ్రహాము బలిపీఠం కట్టాడు. తర్వాత మొరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠం కట్టాడు. బెర్షెబా అనే ప్రాంతంలో కూడా ఇస్సాకు బలిపీఠం కట్టాడు. యాకోబు షెకెములో బలిపీఠం కట్టాడు. బేతేలులో బలిపీఠం కట్టాడు. మరలా రెండవసారి బేతేలులో బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. బలిపీఠము కడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇఫ్ దే వాంట్ టు సీ గాడ్ ఫేస్ టు ఫేస్, ఇఫ్ దే వాంట్ టు సీ గాడ్ టాకింగ్ టు దెమ్, దేవుడు వాళ్ళకు ప్రత్యక్షపరచబడాలంటే, దేవుడు వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడాలంటే బలిపీఠము కట్టాల్సిందే. బలిపీఠము కట్టబడాలి. అది దేవుని అతి పరిశుద్ధ స్థలము. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునే స్థలము. దేవుడు తను తాను చూపించుకునే స్థలము. మోషే కూడా మరొక కొన్ని చోట్ల బలిపీఠాలు కట్టాడు. ఎక్కడ? రెఫాయిము, యెహోవా నిస్సి అన్నాడు. అక్కడికి వెళ్ళి సీనాయి పర్వతం మీద ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ దేవునికి బలిపీఠం కట్టి అక్కడ 12 గోత్రములను, అక్కడ ఆ 12 స్తంభాలను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠాలన్నీ మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట ఒక సందర్భం, ఒక క్లిష్టమైన పరిస్థితి. దేవుడు వాళ్ళకు మార్గదర్శనం చేయాలి. దేవుడు వాళ్ళకు ఒక ప్రొవైడెన్స్ ఇవ్వాలి. దేవుడు వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. దేవుని యొక్క మార్గాలు తెలవబడాలి అనంటే బలిపీఠం కట్టబడాల్సి వచ్చింది. నీ జీవితంలో కూడా నీ యొక్క కన్ఫ్యూజన్లో, నీ యొక్క ఆ యొక్క కన్ఫ్యూజన్ స్టేటస్లో, నీకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, ఏ అడుగు వేయాలో నీకు అర్థం కాని పరిస్థితుల్లో నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇంటిలోనే ఒక బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. నీ మోకాళ్ళే నీ బలిపీఠం అవ్వాలి. నీ ఆత్మే దేవునికి ఒక గొప్ప అగ్నిలాగా దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, సజీవయాగముగా సర్వాంగ హోమముగా, సజీవయాగముగా సర్వాంగ హోమముగా దేవుని బలిపీఠముపై నీ హృదయము సమర్పించు. నీవే బలిపీఠంగా మారాలి. నీ హృదయమే బలిపీఠంగా మారాలి. నీ హృదయంలో దేవునికి సన్నిధి రావాలి. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. దేవుడు అంటూ ఉన్నాడు మరలా నిర్గమకాండం 28 అంతే, నేను వారితో నివసించున్నట్లు. దేవునికి ఒక ఆకాంక్ష ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది. నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. మనకి ఒక అలవాటు ఉంది, వెంటపడేవాడికి వెంటపడేవాడంటే వెంటపడే వాళ్ళకి అలుసు ఎక్కువ. అర్థం కాలేదు కదా?
ఎవరన్నా నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే నీ కొరకు ప్రేమను ప్రత్యక్షపరచుకుంటున్నాను, వాళ్ళు ప్రేమను పదే పదే చూపిస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది నీకు అలవాటుగా అయిపోతుంది. నీకు అది పర్లేదు అనుకుంటుంది. తర్వాత సతాయించుకోని అంటావు. వెంట పడుతున్న వాళ్ళంటే వెంటపడే వాళ్ళకి లోకం ఎక్కువ, వెంట పడిగించుకునే వాళ్ళకి లోకం ఎక్కువ. దేవుడు నీతో నాతో సహవాసం చేయటానికి ఆయన వెంటపడుతూ ఉన్నాడు. దేవుడు వెంటపడుతున్నాడు కనుక, దేవుడు నీతో సహవాసం చేయాలని కాంక్షిస్తున్నాడు కనుక నీకు దేవుడంటే లోకువ, దేవుడంటే చిన్న చూపు, దేవుడంటే నీకు పట్టదు, దేవుడంటే నీవు అసలు లెక్కే తీసుకో. ఎందుకో తెలుసా? దేవుడు నీ వెంట పడుతూ ఉన్నాడు. నశించిన దానిని వెతకి రక్షించుటకు దాంట్లో వెంట పడటం ఉంది. 100 గొర్రెల్లో 99 గొర్రెలను విడిచి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెతుకుతూ ఉన్నాడు. వెంట పడటం ఉంది. నేను వెతకక మునుకే నన్ను వెతికింది ఈ ప్రేమ. దేవుడు వెంటపడుతూ ఉన్నాడు. నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించింది ఈ ప్రేమ. దేవుడు వెంటపడుతున్నాడు. ఇట్స్ ఎ వన్ సైడ్ లవ్. ఈ మాట చెప్తే పాస్టర్ గారు ఇట్లా మాటలు చెప్తున్నాడు అని నవ్వుకుంటారు. కానీ మీకు అర్థం అవ్వాలంటే ఇట్లాంటివి చెప్పాలి. ఒక వివాహమయ్యి ప్రధానం కాబడినప్పుడు ఒకరినొకరు వెంటబడుతూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సహవాసం, ఎప్పుడు కలుసుకోవాలి, వెంటపడుతూ ఉంటారు. కొంతకాలం అయినాక వివాహం అయింది, తర్వాత ఏంటి సర్లే. ఆ వెంట పడేవాళ్ళు నీకు అలుసైపోతారు. ఆ వెంట పడేవాళ్ళు నీకు సర్వసాధారణమైపోతారు. చాలాసార్లు మనుషుల యొక్క విలువ నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆ మనుషులు దూరం అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఒక వ్యక్తి గురించి గొప్పగా ఎప్పుడు చెప్తారో తెలుసా? వాడు రిటైర్ అయిపోతున్నప్పుడు చెప్తారు, లేకపోతే వాడు చనిపోయినప్పుడు చెప్తారు. వాడు ఆఫీస్లో ఉన్నప్పుడు నోరు తెరిచి ఒక్క మంచి మాట చెప్పావా? వాడు ట్రాన్స్ఫర్ అయిపోక ముందు వాడు నీతో కొలీగ్గా ఉన్నప్పుడు వాడితో చక్కగా ఉన్నావా? వెళ్ళిపోయేటప్పుడు ఒక బొకే తెచ్చి సారు చాలా మంచోడు అని చెప్తావు. మరి అప్పుడు మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమా ప్రేమా ఇది యేసు ప్రేమా, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నేను వారితో నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబలను అని దేవుడు చెప్తూ ఉన్నాడు.
నువ్వు ఇష్టపడి కడితే దాంట్లో ఆ ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉండాలని ఇష్టపడతావు. మరొకడు కట్టి నీకు ఇస్తే దాంట్లో నువ్వు ఉండనే ఉండవు. దాని విలువ నీకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇంద్రమ గృహాలని కడతారు, అందరూ తీసుకుంటారు, అసలు వాళ్ళు ఎవడు ఉండడు, అందరు రెంట్లు ఇచ్చేస్తారు. ఆడు మటుకు వేరే ఇంట్లో మంచిగా ఉంటాడు. ఫ్రీగా వస్తే విలువ తెలియదు. దేవుని ప్రేమ ఉచితముగా ఇవ్వబడింది, రక్షణ ఉచితంగా ఇవ్వబడింది. అండ్ వి ఎక్స్ప్లాయిట్ దట్ లవ్. దేవుని యొక్క ప్రేమను ఎక్స్ప్లాయిట్ చేస్తాం. దేవుని యొక్క ఆయన సహవాసము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటుంటే దాన్ని చాలా చులకనగా తీసుకుంటూ ఉంటాం. యాకోబు ఈ బలిపీఠాలన్నింటిలో చూస్తే బేతేలు అనుభవం గురించి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు తన తండ్రిని మోసగిచ్చి తన యొక్క అన్న ఎప్పుడైనా దొరికితే చంపాలని అన్న వెతుకుతున్న సమయంలో తల్లి చెప్పింది, నువ్వు పారిపోయి నీ మేనమామ ఇంటి లాబాను దగ్గరకు వెళ్ళిపోరా అని చెప్తుంది. పరిగెడుతూ ఉంటాడు. ఒకనొక రోజున పరిగెడుతూ ఆ యొక్క లోపల స్థలంలో ఎక్కడో బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పడుకుంటాడు. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ బేతేలు దేవుడు ప్రత్యక్షమవుతూ మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. రెండు విషయాలు చూడండి. నేను ఈ దేశానికి నిన్ను మరలా రప్పించదను. రెండు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. దేవుని యొక్క అష్యూరెన్స్ ఎలా ఉంటుందంటే, దేవుడు మాటిస్తే అది జరిగే అంతవరకు నువ్వు దేవుణ్ణి విడిచినా, గుర్తుంచుకోండి, నువ్వు దేవుణ్ణి విడిచినా, నువ్వు దేవునికి తక్కువ ప్రయారిటీ ఇచ్చినా, దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టినా దేవుడు నిన్ను విడవడు. అందుకే వాక్యం ఉంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఒక్కసారి మాటిస్తే అది జరిగించి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆయన తన నోట నుంచి మాట వెడలను తోడని అది కార్యమును, తనకు అనుకూలమైన కార్యమును నెరవేర్చకుండా నిష్ప్రయోజనముగా ఆయన దగ్గరకు రాదు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు మాటిస్తే తప్పేవాడు కాదు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు. దేవుడు కృప చూపిస్తే ఆ కృప కింద నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క యాకోబు అక్కడ కలగంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం వినపడుతుంది. దేవుడు ఆకాశం నుండి ఒక నిచ్చెను చూపిస్తూ ఉన్నాడు. దూతలు కనపడుతూ ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను, నువ్వు కుడి వరకు ఎడమ తట్టు, ఇదిగో ఎక్కడ నువ్వు వ్యాపించదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, మరలా నిన్ను ఇక్కడికి రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అప్పుడు యాకోబు గ్రహించాడు, నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధి ఉందని నువ్వు ఎప్పుడు నమ్ముతావు అని అంటే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు. చాలామంది తమ్ముళ్ళు, చాలామంది చెల్లెళ్ళు, చాలా కుటుంబస్తులు
ఈ మందిరంకి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా 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 కనుక్కొని వచ్చామన్నా అని చెప్పారు. మేము యూట్యూబ్లో చూసాం, ఈ వాక్యాలు విన్నాము. వాక్యం ఎలా ఉంది, ఇదిగో ఇక్కడ ఆరాధన క్రమం ఎలా ఉంది. ఇంట్లో ఒకళ్ళు వస్తారు, చూస్తారు, గమనిస్తారు, బాగుంది అని తర్వాత తన కుటుంబాన్ని తెస్తారు, తర్వాత స్థిరపడతారు. ఎందుకు అని అంటే ఇక్కడున్న యాంబియన్స్ వల్ల కాదు, ఇక్కడున్న సదుపాయాలను బట్టి కాదు, ఇక్కడున్న వసతులను బట్టి కాదు, ఇక్కడ చేసే గొప్ప గొప్ప ఆరాధనలు బట్టి కాదు, మ్యూజిక్ బట్టి కాదు, పాస్టర్ బట్టి కాదు, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. హల్లెలూయా. The place of worship is the place where God can speak to you face to face. బలిపీఠము దగ్గరకు వెళ్ళకుండా దేవుడు నీతో మాట్లాడలేడు. బలిపీఠము కట్ల అది ఏంటో తెలియదు, అక్కడ రాయి పెట్టుకొని పడుకున్నాడు, దర్శనం కనబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను మరలా నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. యాకోబుకు ఒక ప్లాన్ ఉంది. ఎక్కడికి? తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళాలని. దేవుడు ఎప్పుడు మన ప్రణాళికలను కొట్టేసేయడు. నీ ఉద్దేశాలను సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చేసి దాంట్లో నువ్వు ఫెయిల్ అయినాక దేవుడు చెప్తాడు, ఇది కాదు నీ ప్రణాళిక, నా ప్రణాళిక ఉంది, రా మరలా బేతేలుకు రా అని యాకోబును మరలా పిలిచాడు దేవుడు. హల్లెలూయా. లాబాను ఇంట్లో ఉన్నాడు. లాబాను ఒక మామ దగ్గర ఉన్నప్పుడు లాబానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, యాకోబు నాకు తెలుసు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం కలుగుతూ ఉంది. మొదట ఇదిగో నేను ఆశీర్వాదపడిన వాడిని అనుకున్నాను, కాదు, నిన్ను బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నాను. నా కుమార్తెలు నీకు పెళ్లి చేసి నేను మోసగించాను. మొదట ఒక పెద్ద కుమార్తెను ఇవ్వాలనుకుని రెండో కుమార్తెను ఇచ్చాను, మోసగించాను. మరలా నిన్ను మోసగించి 14 సంవత్సరాలు నీతో చాకిరీ చేయించాను. గుర్తుంచుకోండి, మోసగాడికి మరలా దేవుడు మోసపోయేటట్లు దేవుడు చేశాడు. అది జరగకపోతే యాకోబు బేతేలుకు వచ్చేవాడే కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగే ఆ చిన్న నష్టాలు, మన జీవితాల్లో కలిగే ఆలస్యాలు, మన జీవితాల్లో కలిగే ఆ యొక్క ఇరుకైన పరిస్థితులు, ఆ కరువు, ఆ ఇబ్బంది, ఆ ఓటమి, ఆ దుఃఖము ఎందుకో తెలుసా? మరలా ఆ బేతేలు దగ్గరికి తిరిగి వెళ్ళటానికి. హల్లెలూయా. ఏ బేతేలు దేవుడు నీతో మాట్లాడాడో, ఏ బేతేలు దేవుడు బేతేలు దగ్గర నీకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో, అక్కడ మరలా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అన్నాడు, యాకోబు లేచి బేతేలుకు వెళ్ళు అని అన్నాడు. ఆదికాండం 35 అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 35:1. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి ఆమేన్. హల్లెలూయా. బేతేలుకు వెళ్ళు. బేతేలుకు వెళ్ళి నువ్వు అక్కడ ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ బలిపీఠము కట్టాలి. బలిపీఠము కట్టడానికి కొంత శ్రమ పడాలి. బలిపీఠము కట్టడానికి కొంత శక్తిని ఉపయోగించాలి, కొంత క్రయాన్ని చెల్లించాలి. నీకు కనపడిన దేవుడు, నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో మనం పారిపోయాము. మనము మన జీవితంలో ఇదిగో శత్రువు యొక్క ఉరి నుంచి మనం పారిపోయాం. ఐగుప్తు నుంచి పారిపోయిన పరిస్థితుల్లో దేవుడు మనకు ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రేమను చూపించాడు. రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందావు. తర్వాత ఏదో భక్తి చేస్తూ ఉన్నావు, మరలా నువ్వు ఈ లోకంలో కలిసిపోయావు, నష్టపోయావు. ఇదిగో నువ్వు అనేక రీతిలుగా నష్టపోయి మరలా నువ్వు చేయాలనుకున్న ప్రతిదీ నువ్వు చేయలేక అసఫలమైనప్పుడు మరలా బేతేలు దేవుడు నిన్ను బేతేలుకు మరలా రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బేతేలుకు రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు.
నీతో మాట్లాడిన ఆ బేతేలుకు రా, ఆ దేవుని దగ్గరకు రా అని దేవుని యొక్క స్వరం వినపడుతుంది. దేవుని యొక్క స్వరం వినపడుతుంది. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూస్తే, బేతేలుకు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అన్నాడు. బేతేలు దగ్గర ఏం చేయాలి? వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయటం కాదు. ఏం చేయమన్నాడు? ముందేమన్నాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ ఏమన్నాడు? నివసించి. బలిపీఠం దగ్గర నివసించాలి. దేవుని మందిరములో నువ్వు ఉండటానికి ఇష్టపడాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క బలిపీఠాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని యొక్క స్వరము ఎక్కడ వినపడుతుందో, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ నీకు కనబడుతుందో అక్కడ నువ్వు ఆ యొక్క స్థలాన్ని నువ్వు గౌరవించాలి. నీకు ఇదే స్థలం నుంచి ఈ బేతేలు దేవుడు నీతో మాట్లాడాడు. ఇదే స్థలం నుంచి దేవుడు నిన్ను అనేక సార్లు ఆదరించాడు. ఇదే సంఘము నుంచి దేవుడు నీ కన్నీటిని తుడిచాడు. ఇదే సంఘము ద్వారా దేవుడు నీతో మాట్లాడి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. ఇదే సంఘము నుంచి ఈ బలిపీఠం దగ్గరికి నువ్వు వస్తూ 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 ఆరాధిస్తూ ఉండగా అనేక సమయాల్లో ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బలిపీఠమును నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠమును ప్రేమించిన వాడు బలిపీఠము మీదకు ఎక్కగలుగుతాడు. బలిపీఠం మీద ఎవరు ఎక్కగలుగుతారు? అర్పణలాగా మనము బలిపీఠం మీద పెట్టుకోవాలి. అందుకే నా ప్రాణాత్మ దేహములను ఆయన బలిపీఠం మీద పెట్టాలి. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మనమే ఇస్సాకు ఆ బలిపీఠం మీద ఎలాగూ పరచబడ్డాడో, నీవు నేను కూడా ఆ బలిపీఠం మీద మనము సబ్మిట్ చేసుకోవాలి. దేవుని మందిరానికి ఏదో ఆదివారం కనుక దేవుని మందిరానికి రావటం కాదు. ఏదో ఇంటికి దగ్గరుందని దేవుని మందిరానికి రావటం కాదు. ఇక్కడేదో బాగుంది అని దేవుని మందిరానికి రావటం కాదు. ఏదో జరుగుతుందని దేవుని మందిరానికి రావటం కాదు. ఏదో ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని మందిరానికి రావటం కాదు. ఏదో స్వస్థత కలుగుద్దని దేవుని మందిరానికి రావటం కాదు. దీనికి మించి నా దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడే స్థలము ఇది అని నువ్వు ప్రేమించి రావటమే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబుతో మోసపోయి తన మామ చేత మోసగింపబడి, తన మామ చేత 14 సంవత్సరాలు మోసగించబడిన యాకోబుతో దేవుడు మరలా ప్రత్యక్షమై చెప్తున్నాడు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. ఈరోజు తమ్ముడా, నువ్వు ఓడిపోయావా? ఈరోజు నీ యొక్క ప్రతి ప్రయాసలో సఫలత లేదా? నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పనిలో ఎక్కడ లాభదాయకంగా లేదా? దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, లేచి బేతేలుకు వెళ్ళావు. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారంటే అవసరతల కొరకు వస్తారు, అక్కర్ల కొరకు వస్తూ ఉంటారు, స్వస్థతల కొరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో జరుగుతుంది అని ఆకాంక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో ఆశీర్వాదము అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. నా తమ్ముడా, చెల్లి, దేవుని మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతికితే అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. If you seek God, you will get everything, whatever you ask God. నువ్వు దేవుని వెతకాలి అని అంటే, నువ్వు మొదట దేవుని వెతికితే నీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. నీకు ఏదో దక్కాలని దేవుని దగ్గరకు వస్తే నీకు ఏమీ దొరకదు. గుర్తుంచుకో. Come to God without any kind of transactional expectations. వస్తే ఉద్యోగం వస్తుంది, వస్తే పెళ్ళి అవుద్ది, అప్పులు తీరుతాయి. నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావా? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావా? అసలు ఆదివారము ఆరాధన అని అంటాం. ఈరోజు ఏంటి తెలుసా? ఆరాధించే సమయం ఇది. దేవుని ఆరాధించాలి. బలిపీఠం ముందు నిలబడి మనమందరము ఆ బలిపీఠం ముందు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. చెప్పాలంటే నువ్వు చేసే పని ఎప్పుడైపోయిందో తెలుసా? ముందు ఆరాధనలో అయిపోయింది. అది చేయటానికి మనం వచ్చాం. ఇప్పుడు ఏంటో తెలుసా? ఆరాధించినాక నీ స్తుతులపైన సింహాసనాసీనుడైన దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా.
when the sermon, వాక్యము ఉపదేశింపబడుతున్నప్పుడు దేవుడు మాట్లాడటం. ఈ మాట్లాడకు మునుపు నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది ఆరాధన. మనం అనుకుంటాము ప్రసంగాలు సమయానికి లైవ్ చూసుకొని ఆ ప్రసంగం సమయంలో వస్తే చాలు అనుకుంటావు. నువ్వు ఆఫీస్కి సమయానికి వెళ్తావు, మందిరానికి సమయానికి రావు. నీ ఇంట్లో చాలా ప్రాధాన్యతలు ఉంటాయి, కానీ దేవుని మందిరం యొక్క పనులు నీకు పెద్దగా పట్టవు. నీ కుమారుడికి చెప్పవు, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పవు. అరే దేవుని మందిరం కట్టబడుతుంది, వెళ్ళి పని చేద్దాం పద అని ఎంతమంది వస్తూ ఉన్నారు? ఎంతమంది దీని కొరకు ఆలోచన కలిగి ఉన్నారు? ఎంతమంది ఇలాంటి భారం కలిగి ఉన్నారు? నేను పోయిన వారం చెప్పాను, మీరు ఏదో ఇచ్చినందువల్ల మీ యొక్క ప్రేమ కనపరచబడదు. మనము ఇవ్వలేకపోయినా మనం నిస్వార్థంతో దేవుని మందిరం కొరకు ప్రయాసపడతావు చూడ, ఆ తపన ఉంటుంది చూస్తావా? దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, దాని కొరకు నలుగురిని ఇదిగో నువ్వు అడుగుతావు చూసావా? అది దేవుని చూస్తాడు. నేను చెప్తూ ఉన్నాను, దేవుడికి నువ్వు ఇచ్చేది ఆయనకి గొప్ప కాదు, దేవునికి నువ్వు చేసేది గొప్ప. హల్లెలూయా. కయ్యను హేబేలు యొక్క అర్పణల మధ్య వ్యత్యాసము ఏంటంటే ఇచ్చే మనసు. హేబేలు శ్రేష్టమైనది ఇవ్వటానికి చూశాడు, కయ్యను అనుకూలమైనది ఇవ్వటానికి చూశాడు. మనము దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటానికి చూడాలి. మనకు ఉన్న దాంట్లో ఏదో ఉన్న దాంట్లో నుంచి కొంత తీసి దేవునికి ఇస్తే అది త్యాగం కాదు, అర్పణ కాదు. ఇదిగో ఆ రోజు అంశుమతి అక్క ఇక్కడ ఉన్నప్పుడు, ఆ రోజున నాకు ఏమీ తెలియదు, నేనేం చేయాలో నాకు తెలియదు. అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అక్క ప్రసంగిస్తూ ఉంది. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్న ఆ అప్పాన్ని తీసుకెళ్ళి సేవకురాలు చేతిలో పెట్టు అని. ఆ డబ్బులు కూడా ఉపయోగపడతాయి కదా. అమ్మో అది ఇచ్చేస్తే అలానే లోపల నాకు పీకుతుంది, లోపల ఒకవైపు లాగుతుంది. అంత అమౌంట్ ప్రభు 50,000 ఇవ్వనా? 50,000 ఇస్తాను ప్రభు అనుకున్నా. మొత్తం ఇవ్వు అన్నాడు. అదే ఉంది ప్రభు, ఇచ్చేసేయి అన్నాడు. తీసుకెళ్ళి సేవకురాలు చేతిలో పెట్టా. మీకు సంగతి తెలుసా? అలా ఆరాధన అయిపోయి కిందకి దిగిన వెంటనే అకౌంట్లో నేను ఎంత ఇచ్చానో అంతే అమౌంట్ క్రెడిట్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇది నేను మిమ్మల్ని మిస్మరైజ్ చేయటానికి చెప్పటం లేదు, మిమ్మల్ని ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటానికి నేను చెప్పటం లేదు. ఇది నా స్వ అనుభవం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి. విత్తనము విత్తినవాడు ఫలము పొందుకోకుండా ఉండడు. ఇది నా పని కాదులే, నాకెందుకులే, వాళ్ళందరూ చేస్తున్నారు నేను చేసేదేంట్లే, వాళ్ళందరూ పెద్ద బయలుదేరారు నేను చేసేదేంట్లే అన్న మనస్తత్వం నీలో ఉంటే, దేవుని పని మందిరం వాళ్ళందరూ పెద్ద బయలుదేరారు నేను వాళ్ళతో చేసేదంటే నేను కలవను అనుకుని నువ్వు దూరంగా ఉంటే జాగ్రత్త, దేవుడు నిన్ను లెక్క అడగబోతూ ఉన్నాడు. ఒక రోజున దేవుడు అడగబోతూ ఉన్నాడు, ఆ మందిరం కడుతున్నప్పుడు నువ్వు ఏమయ్యావు? అక్కడ రాళ్ళు మోస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏమయ్యావు? అక్కడ బిడ్డలందరూ కన్నీరు కాలుస్తున్నప్పుడు నువ్వు ఏమయ్యావు? దేవుడు నిన్ను లెక్క అడగబోతూ ఉన్నాడు. మందిరం అంటే వచ్చి కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఆరాధించేసి గొప్ప మ్యూజిక్ ఉంటే ఆరాధించేసి దులుపుకొని ప్రైజ్ లార్డ్ అని చెప్పి వెళ్ళిపోయేది కాదు తమ్ముడ. మన తరాలు ఆశీర్వదింపబడతాయి. నేను చచ్చిన నా తర్వాత తరాలు అక్కడ ఆశీర్వదింపబడతాయి. మనము చచ్చిన మన తరాలు అక్కడ ఆశీర్వదింపబడతాయి. వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు జనరేషన్స్ అక్కడ కట్టబడతాయి. ఇది దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బలిపీఠం. నీ బిడ్డలకు బలిపీఠాన్ని చూపించాలి, నీ బిడ్డలకు బలిపీఠంను కట్టడం నేర్పించాలి, నీ బిడ్డలు బలిపీఠం మీద రాయి వేయటం నువ్వు నేర్పించాలి. ఆ రాయలు మోయాలి, ఆ రాయలు చేర్చాలి. దానికి త్యాగం అవసరం, దానికి సమర్పణ అవసరం, దానికి నిబద్ధత అవసరం. మీకు ఈ విషయం తెలుసో తెలీదో కానీ చర్చ్కు స్థలం కొందాం అనుకున్నప్పుడు నాకు ఎంతో శోధన ఎదురైనాయి. నాలో నేనే చాలా నిద్రపట్టలేదు, నాలో నేనే చాలా తపన పడుతూ ఉన్నాను. నా కుటుంబం వాళ్ళకు కూడా భయాలు ఉన్నాయి. అంతకుముందు ఇలాగా అప్పుల పాలైపోయాము, మరలా మనం అప్పుల పాలైపోతామేమో, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు.
నువ్వు అసలే మొండోడివి, నువ్వు ముందుకు వెళ్తే వెనక్కి రావు, ఏం చేస్తావు మాకు అర్థం కావట్లేదు అని. ఒకవైపు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. చర్చ్కి స్థలం ఇవ్వండి అని అంటే ముఖం మీద చెప్పేస్తున్నారు. అద్దెకు కూడా ఇవ్వట్లేదు. అసలు కొందామంటే ఆ కొనటానికి కూడా అక్కడ అనేకమైన ఆటంకాలు చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరలా చెప్తూ ఉన్నాను, నువ్వు ఇచ్చే డబ్బు కాదు, నీ ప్రార్థన కావాలి, నీ యొక్క ప్రయాస కావాలి, అది ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రయాస పడితే నా దేవుడు ఆకాశవాకులను విప్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరిని అడిగితే ఆడు ఎవ్వడు అన్నవాడు కూడా నీకు ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈడు పిల్లికి కూడా బెచ్చమయ్యడరా అన్నవాడు కూడా నీకు ఇవ్వచ్చు. వీళ్ళైతే బాగా ఇస్తారు అన్నవాళ్ళు ఇవ్వకపోవచ్చు. నేను అనేది ఏంటంటే, నిస్వార్థంగా ఎక్కడ మీరు మీ యొక్క హృదయంలో మీరు ఎక్కడ నిరుత్సాహపడకుండా, అయ్యో చిన్న సంఘం కదా ఆలోచిస్తే, ప్రతి కుటుంబం గురించి ఆలోచించాను. నాకు ప్రతి కుటుంబం గురించి తెలుసు, ప్రతి కుటుంబం యొక్క కష్టాలు నాకు తెలుసు, ప్రతి కుటుంబం వెళ్తున్న పరిస్థితులు నాకు తెలుసు, వాళ్ళు వెళ్తున్న ఛాలెంజెస్ నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏ మిరకిల్ ఫ్రమ్ యూ, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ మిరకిల్ ఫ్రమ్ అదర్. హల్లెలూయా. ఒక అద్భుతము దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను. నాతో పాటు మీరు కూడా నమ్మండి, నాతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థించండి, ప్రయాసపడండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బలిపీఠము కట్టాలంటే నిబద్ధత కావాలి. బలిపీఠము కట్టాలంటే ఎంతో ఓపిక కావాలి. బేతేలుకు తిరిగి వెళ్ళినప్పుడు, ఆ బేతేలుకులో మరలా బలిపీఠం కట్టడానికి వెళ్ళినప్పుడు, బేతేలులో తనతో పాటు ఎవరూ లేరు యాకోబుకు. తనొక్కడే రాళ్ళు మోసి మోసి ఇటుక మీద రాళ్ళు మీద రాయి పెట్టి బలిపీఠాన్ని కట్టాడు. ఈ క్రమంలో దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం తర్వాత లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటి దగ్గర నుంచి దేవుడు లేచి బేతేలుకు వెళ్ళమన్నప్పుడు డైరెక్ట్గా దేవుడు బేతేలు దగ్గరికి తీసుకువెళ్ళా. మధ్యలో ఏం చేశాడో తెలుసా? తన యొక్క అన్నతో సమాధాన పడేటట్లు చేశాడు. పెనూయేలు అనుభవంలోకి నడిపించాడు. పెనూయేలు అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అనంటే బేతేలు దగ్గరకు వెళ్ళాల్సిందే. పెనూయేలు అనుభవం అంటే ట్రాన్స్ఫర్మేషన్. మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పెనూయేలు అనుభవంలో పెనుగులాడాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించిందే నేను నిన్ను వదలను అని దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని మార్చాడు. మనం అనుకుంటాం బేతేలులో మనకు ఆశీర్వాదం అనుకుంటాం. బేతేలు దగ్గరికి వెళ్ళినాక నీ అనుభవాలు ఎక్కడికి వెళతాయో తెలుసా? పెనూయేలు అనుభవంలోకి వెళ్ళాలి. మధ్యలో కొంతమంది దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. తన మోసగించిన తన అన్న దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి క్షమించి అన్నా అని అన్నాడు. దేవుడు ఎక్కడ చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు. అన్న కూడా తమ్ముడిని చక్కగా కౌగిలించుకున్నాడు. అరే అయిపోయిందేదో అయిపోయిందిరా అన్నాడు. మరలా సమాధాన పడ్డాడు. వెళ్ళి పెనూయేలు అనుభవంకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బేతేలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నడిపిస్తాడు, నిన్ను రూపాంతరపరుస్తాడు, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నీ పరిస్థితుల్ని మారుస్తాడు. యాకోబు వంటి మోసగాళ్లను ఇశ్రాయేలుగా మార్చగలిగిన వాడు ఈ బేతేలు దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను వారితో నివసించినట్లు. దేవుడు అన్నాడు, యాకోబు నేను నీతో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాను, అందుకు నాకు ఒక బలిపీఠము కట్టు అని అన్నాడు. బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నా కొరకు ఒక బలిపీఠమును, చదవండి, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి మొదట నీకు ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి లెగాలి. యాకోబుకి లాబాను ఇంటి దగ్గర బాగానే ఉంది, జీతం వస్తుంది, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ డెలిబరేట్గా లాబాను మోసగిస్తున్నాడు. డబ్బులు ఉన్నాయి కానీ మోసపోతూ ఉన్నాడు.
దేవుడు అన్నాడు, లేచి బేతేలుకు వెళ్ళాం. దేవుడు అబ్రహామును కూడా పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటి వారిని, నీ సొంత వారిని విడిచి నేను నీకు చెప్పు స్థలముకు వెళ్ళు అన్నాడు. సమ్టైమ్స్ గాడ్ ఆస్క్స్ యూ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. నీ యొక్క చక్కటి సౌకర్యవంతమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను కుదుపుతాడు, నిన్ను లేపుతాడు. నువ్వు అక్కడే ఉంటే నీకు క్షేమం కాదు, నువ్వు అక్కడే ఉంటే నీకు అభివృద్ధి లేదు. అందుకే దేవుడు కొన్నిసార్లు నిన్ను బలవంతంగా ఒక చోట నుంచి తీసి మరొక చోట నాటుతాడు. అది నీ క్షేమం కొరకే. నీకు ఎదురయ్యే అనుభవాలన్నీ, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా నీ క్షేమం కొరకే నువ్వు నమ్మితే. ఈ బేతేలు దేవుడు నిన్ను పెనూయేలు అనుభవానికి తీసుకువెళ్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు రావాలి అని అంటే బలిపీఠము కట్టాలి. దేవుని యొక్క సన్నిధి నువ్వు చూడాలంటే బలిపీఠము కట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాలంటే బలిపీఠము దగ్గరకు నువ్వు లేచి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుంచి లేచి అక్కడ నివసించాలి అన్నాడు. నివసించాలి. అక్కడ ఉన్నప్పుడు చర్చ్ రెడ్డి కాలనీ దగ్గర ఉన్నప్పుడు చర్చ్ ఇక్కడే ఉంది కదని చాలామంది ఇళ్ళు అక్కడక్కడక్కడక్కడ కొనుక్కున్నారు, రెంట్లకు వచ్చేసారు. తర్వాత ఇక్కడికి మూవ్ అయ్యాం. ఇక్కడికి మూవ్ అయినాక కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మందిరానికి దగ్గరగా రావాలని దగ్గర చర్చ్కి మూవ్ అవుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మందిరము దగ్గరకు, మందిరములో నీకు క్షేమం ఉంటుంది, మందిరంలో నీకు భద్రత ఉంటుంది, మందిరము నిన్ను ఆదరిస్తుంది. మందిరంలో మొట్టమొదటిగా దేవుడు నీతో మాట్లాడే స్థలము. ఇట్ ఈస్ యువర్ మీటింగ్ స్పాట్ విత్ యువర్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. మందిరానికి దూరమయ్యావా, నీ ఆత్మీయత దూరం అవుతుంది. ఆత్మీయత దూరమైనప్పుడు అన్నీ దూరం అవుతాయి. నీకు కష్టమైన ఇబ్బంది అయినా నువ్వు దేవుని సన్నిధిని విడవకూడదు. మరలా బేతేలుకు రమ్మన్నాడు. యాకోబు మరలా తన భార్యను బిడ్డలను తీసుకొని బేతేలుకు ప్రయాణమయ్యాడు. ఈ బేతేలు దేవుని దగ్గరకు నువ్వు వెళ్తావా? అంతకుముందు నువ్వు బేతేలు దేవుడు ప్రత్యక్షత నీకు తెలిసేమో, మరలా నువ్వు లేచి బేతేలుకు వెళ్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనలు 73 అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కీర్తనలు 73:17. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిన్నెవరన్నా బాధపడుతున్నారా? నిన్నెవరన్నా ఇదిగో నిన్ను తోలనాడుతూ ఉన్నారా? నీకు శత్రువులు ఉన్నారా? నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయా? నువ్వు లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీకు ఒక చక్కటి ఆదరణ కలుగుద్ది. దేవుని మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో స్పష్టంగా నీ పరిస్థితులను తేటతెల్లం చేస్తాడు. అప్పటి వరకు మసకగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు తేటతెల్లం చేస్తాడు. అనేక మంది కుటుంబాలు, అనేక మంది బిడ్డలు దేవుడు నాతో మాట్లాడాడు అని దేవుని మందిరంలో దేవుని స్వరమును విని వాళ్ళ జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, లేచి బేతేలుకు వెళ్ళావు. బేతేలు అనగా ఇది ఏమన్నాడు? బేతేలు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు ఏమన్నాడు? ఇది నిశ్చయముగా ఇక్కడ ఇది దేవుని మందిరమే. కానీ 17వ వచనం చూడండి, ఆదికాండం 28:17. ఇది నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఆ స్థలముకు ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాక వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాతిని దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను.
మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. లూజును బేతేలుగా మార్చాడు దేవుడు. ఇక్కడ అంతకుముందు ఇది లూజు, ఇక్కడికి వచ్చినాక దీన్ని దేవుడు బేతేలుగా మార్చాడు. మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో అక్కడ అది లూజు కావచ్చు, అక్కడ దాన్ని బేతేలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అది బేతేలు. ఇది నిజముగా పరలోకపు గవని అన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కనబడే స్థలము అన్నాడు. అప్పుడు దాకా తలగడగా ఉన్న ఆ రాయిని తీసుకొని ఒక రాయిని పెట్టి దాని మీద నూనె పోసాడు. మనము తెలియకనే అనేక చోట్ల నూనె పోసాము, ఒక రాయి పెట్టాము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ రాయిని పెట్టారో అక్కడికి వెళ్ళండి, నేను దాన్ని బేతేలుగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. మీకు గుర్తుంటే మనం ఆ స్థలంకి వెళ్ళేటప్పుడు అంతకుముందు అందరం వెళ్ళాం అటువైపు. తెలియకుండా మనం ఇప్పుడు తీసుకోవాలనుకున్న స్థలాన్ని దాటి ఇంకో స్థలాన్ని చూసాం. తెలియకనే మనము ఇప్పుడు తీసుకోబోయే స్థలం దగ్గరకు వెళుతూ వస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో 10 సార్లు 15 సార్లు వెళ్ళాం. అక్కడ ల్యాండ్ దొరకదు అన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళాం. సహోదరులు మేము కలిసి చాలాసార్లు అటువైపు జల్లెడు పడుతూ ఉన్నాం. మాకు తెలియదు అది లూజు అనే ప్రాంతమే. ఆ లూజు అనే ప్రాంతాన్ని దేవుడు దేనిగా మార్చాడు? బేతేలుగా మార్చాడు. దేవుడు ప్రాంతాల్ని మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, జీవితాల్ని మారుస్తాడు. నువ్వు బలిపీఠము కట్టడానికి నువ్వు సిద్ధమా? మరలా మనం బేతేలుకు వెళ్ళాలి. రాయను చేర్చి బలిపీఠము కట్టాలి. దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూడాలి. ఇప్పుడు దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లేచి బేతేలుకు వెళ్ళు. నీకు ప్రత్యక్షమైన ఆ దేవుని సన్నిధికి మరలా వెళ్ళు. నీతో మాట్లాడిన ఆ దేవుని యొక్క సన్నిధికి మరలా వెళ్ళు. ఆ ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు అక్కడ నువ్వు నిలిచి, అక్కడ నువ్వు నివసించి, అక్కడ ఒక బలిపీఠం కట్టని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని తట్టు చూద్దాం. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఇది దేవుని మందిరమే కాక వేరొకటి కాదు. ఈ బేతేలు దేవుడు పరలోకపు గవిని, దేవుడు వసించు స్థలము, దేవుని మందిరం. ఈ బేతేలు దేవుడు నీకు నాకు ఈరోజు ప్రత్యక్షమై చెబుతూ ఉన్నాడు. నువ్వు లేచి మరలా బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, ఇదిగో నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు బేతేలుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. మన బిడ్డలను, వారి తరాలను, వాడి జీవితాలు మార్చడానికి ఒక బేతేలు కట్టబడాలి, ఒక బలిపీఠము కట్టబడాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బేతేలు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మునుపు బేతేలు ప్రత్యక్షతను నీకు తెలుసు. ఇప్పుడు దేవుడు మరలా బేతేలుకు వెళ్ళమంటున్నాడు. మరలా మనం దేవుని మందిరము కట్టడానికి మనం ఆయత్తపరుచుకుందాం. బలిపీఠము కట్టడానికి రాయి పట్టుకొని మనము బలిపీఠంలో కడదాం. దేవుడు ప్రత్యక్షము అవుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవము కలిగిన దేవ, బేతేలు దేవా, నీకు వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. మీ ప్రత్యక్షత మాకు ఇచ్చినది నీకు వందనాలు. ఇదిగో ఈ యాకోబు పారిపోయాడు, మోసగింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. మరలా బేతేలు దేవుని జ్ఞాపకం చేసుకొని లేచి బేతేలుకు వెళ్ళాడు. ఏ పరలోకపు గవిని అయిన ఆ స్థలము ఏదైతే ఇదిగో ఆ రాయి మీద తలగడగా పెట్టుకొని పడుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు, ఆ దేవుని సన్నిధి దగ్గరకు మరలా వెళ్ళాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం దగ్గర ఆశీర్వదింపబడ్డాడు. ఈ బేతేలు దేవుడు
నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన మనతో నివసించినట్లు, ఆయన మనలో వసించినట్లు ఈ బేతేలు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవా, మేము మా కుటుంబాలు ఈ మందిరము కట్టుటకు మమ్మల్ని ఆయత్తపరచండి. ఇదిగో నీ బలిపీఠము కట్టుటకు మమ్మల్ని ఆయత్తపరచండి. బలిపీఠము అనగా సంఘము, కట్టెలు అనగా సంఘములో ఉన్న బిడ్డలు. ఇవన్నీ కాల్చబడాలంటే పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని మాకు కావాలి. మేము కట్టెల వలె మేము ఉన్నాము. మమ్మల్ని కాల్చండి అయ్యా. మమ్మల్ని మేము బలిపీఠం మీద సమర్పించుకుంటాం. మమ్మల్ని మేము అర్పణగా సమర్పించుకుంటున్నాము. దేవా, మమ్మల్ని అంగీకరించండి. మా మొర ఆలకించండి. గొప్ప కార్యం జరిగించి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.